ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందనములు. ప్రభుదినములో ప్రకటించిన రీతిగా ఈ ప్రభుదినములో నీ సన్నిధిలో ఆరాధించుడి కొరకై నన్ను మమ్మలను ఇక్కడ చేర్చిన నీ ప్రేమంతటిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం అంతా మీరు ఎక్కడ చాటున భద్రపరిచారు. మీ కొందనములు. ఎన్నో కీడులు, ఆపదలు, అపాయములు ఉన్నాయి. వాటిని తప్పించారు. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఇదేమో నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, మరి భక్తుడు ఏ రీతిగా సెలవిచ్చినాడో ఆ రీతిగా మేము కూడా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయాన్ని గుర్తెరిగి చేరి వచ్చిన ప్రియబిడ్డల కొరకే నీ కొందనములు. మీ దీవెన వారి మీద ఉంచుతురండి. మార్గ మధ్య ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చిత్తం ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఎవరు నీ సన్నిధికి రావాలని తలస్తూ ఉన్నారో వారి కొరకే కూడా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, సకాలంలో నీ సన్నిధికి చేరగలిగుటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, గత వారం అంతా కూడా వారి కార్యక్రమాల్లో ఆయా కొడికల్లో మీరు చేసిన సహాయమును బట్టి మీ కొందనములు. నేడు దినము గోపవరంలో ప్రత్యేకమైన కొడికల్లో అనుగ్రహించిన పాలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. మరి అక్కడ విత్తబడిన వాక్యం కొరకై నీ కొందనములు. అనేక హృదయాలలో అది ఫలింపులకు వచ్చేటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా సింహాసనం ఆకాశం అందున్నదని వాని దాసుని ద్వారా ఆ సింహాసనం యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభా మీరు బోధించిన దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దినము కూడా అక్కడ ఆరాధన పరిచర్యలో మీ దాసులైనటువంటి వారికి జయరాజు గారికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని మీ దాసుని నిలబెట్టి వాడుకొని మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వలె అనేక చోట్ల ఆరాధన కొరకై చేరి వస్తున్న పరిశుద్ధులందరి కొరకై దైవజనుల కొరకై మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకునండి. అక్కడ ఉండే ప్రతి కలవరం నుంచి విడిపిస్తురండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరములు రాకపోవడం అసాధ్యము, అనేది ఎవరి వలన వారికి శ్రమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దానిని నీ ప్రజలైన వారు గుర్తెరిగిటి కొరకు అభ్యంతర కారణంగా ఉండకుండా వారిని భద్రపరుస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అలాగున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి నుంచి సహవాసమును సంఘమును కాపాడుతున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నీ ఉద్దేశం ఉన్నతమైనవి, మీరే సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. వారి ముందు సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులందరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నిడదోలు బేతనీయ ముందు సంఘాల కొరకై నీ కొందరు ఆయా చోట్లకు పంపబడినటువంటి పరిచారుల కొరకు, దైవదాసుల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. వారు రాకపోకలను తోడేయండి. మీరే వారిని ప్రభా నీ ఆత్మచేత నింపి వాడుకొని సంఘానికి క్షేమని నామనికి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సో అహరోన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా బేతని నిలబడుతుండగా సహాయపడుతారండి, కృప చూపిస్తారు. ప్రాముఖ్యంగా సాయంత్రం కాల సమయంలో మరి డాక్టర్ మురళీకృష్ణ గారి కుటుంబ పక్షముగా జరిగించబడినటువంటి మేలుల కొరకై వారు కలిగి ఉన్నటువంటి ఆ కృతజ్ఞత కుడి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఆ సమయాలు కూడా కుటుంబ పక్షంగా దీవెనకరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. బ్రాహ్మడు బేతేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసు ప్రభాకరణ జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను విస్తరింపజేస్తారండి. ప్రభా సంఘమును క్షేమము నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లక్ష్మీపురం శాలయం అని ముందు సంఘాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. చిన్నకొండపడి ప్రభా గిలగాలు మునుకోట రేహబోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు తామసను జ్ఞాపకం చేసుకుని సహాయపడుతారండి. దేవరపల్లి అశ్వదేశకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా రాజమండ్రి రెహబోతు అనుబంధ సంఘాల కొరకై నీ కొందనములు. నీ దాసుడు జాషువా గారు సహాపన గారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఇంకా కోరుమాడు గొలుగొత్త కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. రావికంబడి అనుబంధ సంఘాల కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తనకు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. తనకు బెరాకనాను గురించి జరుగుతున్న పరిచర్య కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడు. బేవారం సియోను అనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎబ్రోను ఆనుకుని ప్రపంచ నలుమూలలో జరుగుతున్న పరిచర్య కొరకై విజ్ఞాపనకి సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా స్థానిక శోమలను కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి, కృప చూపిస్తారండి.
నీ అభిషేకము మాకు కూడా దయచేస్తారండి. ప్రభా నీ ప్రజలకు కావాల్సిన మాటలు అనుగ్రహిస్తారండి. ప్రారంభించిన ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము, ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరకపోవము, మీరు మాకు ఇచ్చే హెచ్చరికలు, నీ బల చుట్టూ చేరే సమయము, కానుకల సమయము, చివరి ప్రార్థన అన్నిటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. ప్రాముఖ్యంగా రేపు ఎల్లుండి శుభ్రంలో కలిగి ఉన్నటువంటి సహోదరులకు కుడి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాని దాసురాలు ఫీబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ అభిషేకం అనుగ్రహించి నడిపిస్తారండి. రాత్రి ప్రయాణం కొరకై వారికి సహాయపడుతారండి. రేపు ఉదయకాలమే ఇక్కడికి చేరవలసినట్టుగా సహాయపడుతారండి. ఆ బాధ్యతల్లో మాకు కూడా నీ కృపను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మోయేసు కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దిన హెబ్రీం పట్టణంలో ప్రభా నీ ప్రజల ముందు నిలబడే సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. రాకపోకలను తోడేయండి. క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. ప్రభా నీ నామముకు మహిమ, సంఘము క్షేమము నీ దాసుని ద్వారా కలుగుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారందరి కొరకే మీ కొందరు, మరోసారి రావాల్సిన వారి కొరకే, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. బంధకముల వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి బంధకములు తెంపబడి కొరకే సహాయపడుతారండి. ఎన్నో బంధకాలలో ఉన్నారు ప్రజలు. నీ సన్నిధికి వచ్చేటి కొరకే ఆటంకాలు ఉన్నాయి. వాటి నుంచి విడిపించి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రాముఖ్య సమయంలో అన్నవాళ్ళు ఉన్న కర్మేలు సహవాసం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబట్టాను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిచయం కూడా దీవించి మహిమ తెచ్చుకుంటాను. ఇలాగూ సార్వత్రిక అందరి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ఎవరికైతే ప్రార్థించి మరిచినామో వారు కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. మమ్మల్ని అందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 292, పాత పుస్తకాలు 289, 292, 289. శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. మాయాక్షితిని రక్షింపవచ్చిన పరమానాయకుడు. మాయాక్షితిని రక్షింపవచ్చిన పరమానాయకుడు. ఈ భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు. ఈ భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు. శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెను. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెను. ఆ గండు దొంగను సిలువలో వేలాడి రక్షించెను. ఆ గండు దొంగను సిలువలో వేలాడి రక్షించెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. హీనమైన ఈటె తోడ ప్రక్కన గుచ్చబడెను. హీనమైన ఈటె తోడ ప్రక్కన గుచ్చబడెను.
ఆ పావనామగు రక్తపు ఊట ప్రవహించెను. ఆ పావనామగు రక్తపు ఊట ప్రవహించెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను. తన తోడి శిష్యులు చూచుచుండ నారోహణమాయెను. తన తోడి శిష్యులు చూచుచుండ నారోహణమాయెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది చేను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. జయము జయము అనుచు నీవు ప్రకటించుము. జయము జయము అనుచు నీవు ప్రకటించుము. నీ జన్మమెల్లా యేసుని గూర్చి సాక్ష్యమియుము. నీ జన్మమెల్లా యేసుని గూర్చి సాక్ష్యమియుము. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఆరోహణమైనట్లు మరల వచ్చేదానెను. ఆరోహణమైనట్లు మరల వచ్చేదానెను. ఈ ధరానికి వేంచేయు కాలం సమీపించెను. ఈ ధరానికి వేంచేయు కాలం సమీపించెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు ఆయనే. హల్లెలూయా పాడుచు నార్భాటముగా నాడు. హల్లెలూయా పాడుచు నార్భాటముగా నాడు. ఆ వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తాపడుము. ఆ వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తాపడుము. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఓ శ్రేష్ఠ గీతము వినబడుచున్నది, యేసు లేచెను. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. ఈ కష్టలోకమందు మనకు మిత్రుడాయనే. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 కలిసి చదువుకుంటాం. కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యోదావు రాసిన పత్రిక నూతన నిబంధనలో ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమును కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి.
ఇదే భాగాన్ని మళ్ళీ మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, స్తుతిస్తా ఉన్నాం. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి నీకు ఈ సమయంలో చదవని లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారండి. ప్రభా, నీ చిత్తానుసారమైనటువంటి రీతిగా పరిచర్య జరిగించినట్లు కూడా మనల్ని సిద్ధపరుస్తున్నాను. నీ చిత్తము కానిది ఏది కూడా మేము చేయకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పేస్తే మటుకు ప్రార్థన కొరకే చదివిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. ప్రార్థనా సమయాలు దీవెనికరంగా ఉంచుతారమ్మా. యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. ఈ యొక్క వచనంలో ఎన్నో సంగతులు ఏమర్చబడతా వచ్చాయి. అయితే ఒక సంగతిని మటుకు ప్రార్థన కొరకై మనము చూస్తాం. దేవుని ప్రేమలో నిలిచినట్లు ఏం చేయాలా? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. ప్రేమందు ప్రేమింటి వారులారా, ఆ దేవుని ప్రేమలో మనం ఏం చేయాలా? నిలవాలి. అంటే మనలో ఏముండాలా? దేవుని ప్రేమ ఉండాలి. అది పోకుండా మనం ఏం చేయాలా? కాచుకోవాలండి. ఏం చేయాలా? కాచుకోవాలి. కాయకపోతే ఏమవుతాయి? ఎదుగుతా ఉన్నారా? కాయకపోతే ఒక ఆయన మొక్కజొన్నలు ఎండేసాడు. ఎక్కడ? చేలో ఎండేసి ఏమి కాపుదలు పెట్టలా, మొక్కజొన్న గింజలు. వెళ్ళిపోయాడు పని మీద. సాయంత్రం వచ్చాడు, ఒకటి లేదు. ఏంటంటే అన్నీ ఏమైపోయినాయి? శుభ్రం. కాపలా లేదు కదా. కాపలా ఉందనుకో, ఎవరైనా వస్తే ఏమవుతుంది? ఉదాహరణకు ఇప్పుడు అంతా ఇదివరకు మంచేసి దాని మీద ఏం చేసేవారు? మనిషి నుంచుని డప్పు కొట్టేవారు. ఆ డప్పు అయ్యేది కదా. పక్షులు ఏం చేయాయి? వచ్చేవి కాదు. తర్వాత కొంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైందంటే, గడపాతి దానికి తిరిగేటి పంకా లాంటిది పెట్టి కింద ఏం చేసేవారు? డ్రమ్ పెట్టేవారు. ఆ డబ్బా అప్పుడు గాలికి తిరిగి ఏం చేసేది? దాన్ని కొట్టేది. గాలి వచ్చినప్పుడల్లా తిరిగి ఏం చేసేది? అప్పుడు సౌండ్కి ఏమయ్యాయి? ఇప్పుడు పక్షి. ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయింది. మీకు ఈదులమ్మట వస్తున్నాయి కదా, ఏంటయ్యి? మైకులు. ఇప్పుడు ఆ మైకులో రికార్డ్ చేసి పెడతాడు. ఏంటి తెలుసా? బాంబు సౌండ్. ఏ సౌండ్ అది? మొన్న నేను మా చెల్లికి వెళ్ళాను. పక్కన ఆడెవడో జాంకాయ తోట వేసాడు. జాంకాయ తోట పెడితే ఉండి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే ఏంటిరా అని చెప్పి నాకు ముందు అర్థం అవ్వాలా. ముందు అర్థం అవ్వకపోతే ఆ పక్కన అడిగాను, మరి ఏంటిరా లోపల సౌండ్ అంటే, చిలకగడ్డ కాయలు తినకుండా ఏం చేస్తున్నాడు? చిలకగడ్డ కాయలు తినకుండా ఆ రికార్డ్ చేసి పెట్టేసాడు. నిమిషానికి ఏం చేస్తుంది? టప్ అని మన దీపావళి బాంబులు ఎలా వెళ్తే అలా పేలుతుంది కదా. కాపుదలు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు. పరిశుద్ధాత్మలో ఏం చేయాలంట? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలా? ఎన్నో సంగతులు ఉన్నాయి దాంట్లో. అది చివరిగా దేవుని ప్రేమ మీరు నిలిచినట్లుగా ఏం చేయాలా? ఇప్పుడు దేనికి మనకు ప్రార్థన? ఆ ప్రేమ ఏం చేయాలా? కాచుకోలేదు అనుకో, ఏమవుతుంది?
ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. కాచుకుపోతే ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. దేనికి దేనికి కాపలాడతాం? దేనికి కాపలాడతాం? దేనికి కాపలాడు? ఇప్పుడు ఒక వస్తువు పెట్టాం అక్కడ, ఏ తిరగలో రోలో, దాన్ని కాపలా పెడతామా? అది అక్కడే ఉంటుంది. అది అక్కడే ఉండదు, దాన్ని కాపలా పెట్టాం. కాకపోతే వెళ్ళిపోయేదాని కొరకు ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? కాపలా పెడతాం కదా. కోడి ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం? సాయంత్రం బుట్ట కింద పెడతామా లేదా? కాపుదల అవసరం. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మంచిగానే ఉంది. దేని కొరకు ప్రార్థన చేయాలా? దేని కొరకు? దేని కొరకు? ఆయన ప్రేమ మనలో నుండి ఏం చేయకూడదు? అందుకే అన్నాడు కదా, దేవుని ప్రేమ మీలో, దేవుని ప్రేమ మీలో, అదా సందర్భం. దేవుని ప్రేమ మీలో, దేవుని ప్రేమ మీలో నిలిచినట్లు కాచుకున్నాడు. అది అది సబ్జెక్ట్ కదా. ఇప్పుడు అది నిలవట్లేదని చెప్తున్నాను. దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5:42 నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో ఉందా లేదా? అందుకనే కాచుకోమంటున్నాడు. ఎందుకు కాచుకోవాలా? దేవుని ప్రేమ మీలో లేదు. ఎందుకు కాచుకోవాలంటే అది పెట్టాడు, కానీ సందర్భానుసారంగా ఏమైపోతా ఉంది? వెళ్ళిపోతా ఉంది. దేవుని ప్రేమ మీలో లేదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, అయితే ఆయన చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 13 యోహాను సువార్త 13 మాట వచ్చిన, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు, ఈ ప్రేమలో ఏం లేదు? ఈ ప్రేమలో ఏం లేదు? మార్పు లేదు. ఈ ప్రేమలో ఏం లేదు. ఈ దినాలలో ఎట్లా ఉన్నారంటే ప్రజలు అవసరం ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమిస్తూ ఉన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేయట్లే. అంతా ఇలా ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇంచుమించు ఎక్కువ శాతం ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇట్లా. ఎందుకంటే వారిలో ఏం లేదు? దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే ఆయన గురించి రాయబడుతూ వచ్చింది, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఈ లోకం నుండి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ వచ్చినని ఆయన ఏం చేశాడు? ఎరిగాడు. ఎరిగినా కానీ ఆ ప్రేమలో ఏం లేదు. మనకు అవసరం లేదనుకో ఎలా ఉంటుంది? అవసరం ఉంటే ఎంత ప్రేమ కురిపిస్తామో, అవసరం ఉంటే ఎంత ప్రేమ కురిపిస్తామో, అవసరం ఉంటే ఎంత చక్కగా తీపిగా మాట్లాడతామో, అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తాం? అయితే క్రైస్తవుడికి అది లక్షణం కాదు. క్రైస్తవుడికి ఏం కాదు, అది ఉండకూడదు. క్రైస్తవుడి దగ్గర దేవుని ప్రేమ మీరు నిలిచి ఉన్నట్లు మీరు ఏం చేయాలా? కాచుకోవాలా. నీ ప్రేమలో మార్పు ఉండకూడదు. నీ ప్రేమలో ఏముండకూడదు? ఎగుతా ఉన్నావా? మంచిగా చూసినప్పుడు అందరూ ప్రేమిస్తారు. మంచిగా చూసినప్పుడు అందరూ ప్రేమిస్తారు. మంచిగా చూడనప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? మరి అది సంపాదిస్తే క్రైస్తవుడు అయినందుకు నీకు లాభం, దేవునికి మహిమ. ఎగుతావు. అట్లాంటి వారు కూడా ఉన్నారు కదా. అట్లాంటి వారు కూడా ఇప్పుడు మదర్ తెరీసా గారు ఉన్నారు. ఈ లోకంలో లేరు, కానీ ఆమె చేసిన పనులు చూడగలిగితే మనం చేయగలమా? కుష్టి వ్యాధిగ్రస్తుడి యొక్క కాలును ఒళ్ళో పెట్టుకుని శుభ్రం చేసేటువంటి కార్యం మనం చేయగలమా? ఏదైనా కొంచెం కాని స్మెల్ వస్తేనే పక్క నుంచి చూడడానికి కుదరదు మనకి. ఆవిడేం చేసింది కదా? ఎప్పుడైనా చదివారా? అట్లాంటివి చదవాలా. ఆ పుస్తకం చదవండి ఎప్పుడైనా కనబడితే, చాలా చక్కగా ఉంటుంది కదా. ఆవిడ ఎప్పుడైనా చూసారా ఆవిడని? ఫోటోలో మనం మామూలుగా చూడలేదే కదా. ఆవిడ ఒక పిల్లోని ఎత్తుకుని ఉంటుంది. ఎప్పుడైనా బొమ్మలు ఉంటాయి, చాలా చోట్ల పెడతారు. ఎట్లా ఉంటాడు ఆ పిల్లోడు? సన్నగా నల్లగా ఉంటాడు. ఆవిడ ఎలా ఉంటుంది?
అయితే ఏ ప్రేమ అది? ఆ ప్రేమ పోలా, మనకేమవుతుంటుంది? అందుకే కాచుకోమన్నాడు. ఇది పోయేది, ఇది నువ్వు కాచుకోకపోతే ఏమవుతుంది? లోక యేసు తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఇప్పుడు ఆయనకు తెలిసిపోయింది ఇక్కడ ఉన్నానని. కానీ ప్రేమలో ఏమి లేదు. ఇప్పుడు మనకు ఆడితో అవసరం లేదు, మాకు తెలుసు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? ఆమెతో మనకు అవసరం లేదు, ఏం చేస్తాం? కానీ ఈ ప్రేమ నీలో లేకపోతే ఏ ప్రేమ? నేను మిమ్మల్ని ఎరుగుదును, తండ్రి ప్రేమ మీలో లేదు. ఏ ప్రేమ ఉంది? అవసరమైన ప్రేమ. అది అవసరం కొరకేనండి ప్రేమ ఉంది, సాయం కొరకేనండి ప్రేమ ఉంది. ఈ ప్రేమ లేదు, అందుకనే కాచుకోమంటున్నాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఇది నీలో సమృద్ధిగా ఉండాలా. దేవుని యొక్క రూపము నీలో ఉండాలంటే, లేదా ఆయన యొక్క సంగతులు నువ్వు చేయగలాలంటే దేవుని ప్రేమ ఏం చేయాలా? ఏం చేయాలి? గ్రహం ఐన్స్టీన్ కదా, ఆయన ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు కదా. హతసాక్షి అయిపోయాడు. కొడుకుని, భర్తను, ఇద్దరు బిడ్డలను ఒకసారి ఏం చేశారు? కాల్ చేశారు వ్యాన్లో పెట్టి కదా. వ్యాన్లో పెట్టి ఏం చేశారు? కాల్ చేశారు. ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ఆమెను అడిగారంట, వెళ్ళి ఏం చేయాలంటే ఏం చేయకూడదు, క్షమించాను అన్నాడు. ఎప్పుడు? భర్తను, ఇద్దరు బిడ్డలను కాల్ చేసిన తర్వాత. ఇంకా సేవ చేస్తుంది ఆవిడ అక్కడ మన ఒరిస్సా రాష్ట్రంలో. ఇంకా వెళ్ళిపోలే. ఆ ప్రేమ ఏం చేయాలి? మనకు నేర్చుకోవాలా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, దేవుని ప్రేమ మీరు నిలిచినట్లుగా ఏం చేయాలి మనము? ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. 22 వచనాల్లో ఒక 4-5 సంగతులు ఇమిడ్చి ఉన్నాయి. అన్ని వద్దు, ఒకటే. దేవుని ప్రేమ మీరు నిలిచినట్లు ఏం చేయాలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన ఈ ప్రార్థన దేని కొరకంటే, ప్రభువా నీ ప్రేమ ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఉండాలి. ఆ ప్రేమ ఉంటే నీవు ఆయన వల్ల అయిపోతావు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మనం ఏమై ఉన్నాం? మనం ఏమై ఉన్నాం? చెప్పాలి. మనం ఏమై ఉన్నాం? ఎవరు కారే. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. మనం ఏమై ఉన్నాం? పగై ఉన్నామా? అసూయ ఉన్నామా? ద్వేషమై ఉన్నామా? కష్టమై ఉన్నామా? ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు. ఆ ప్రేమ మనలో లేక ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఉదాహరణకు బీరువా నిండా బట్టలు ఉన్నాయి, ఇంకొక చీర పడద్దా? పడదా? పడదు. ఎందుకు? దాని నిండా ఉన్నాయి. అట్లాగే హృదయం నిండా ప్రేమ ఉందనుకో, పగబడద్దా? పడదా? పట్టదు. ఎందుకు పడద్దు? ఇంకా దాంట్లో ఖాళీ లేవు కదా. మన హృదయం నిండా ఏమున్నాయి? అందుకే నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకుంటుకు మనిషి కుమారునికి నక్కలేని ఉన్నాయి. లెక్క పెట్టగలమా? నక్కలను లెక్క పెడదాం, లెక్క పెట్టలేమా? అన్నీ ఉన్నాయి. ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయి? నక్కకి బొరి ఉందన్నాడా? నక్కలకు బొరీలు ఉన్నాయన్నాడా? చెప్పాలా? నక్కలకు బొరీలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయన్నాడా? ఆకాశ పక్షికి గూడు ఉందన్నాడా? అంటే ఎన్ని గూళ్ళు ఉన్నాయి చూడండి దాంట్లో, ఎన్ని నక్కలకు స్థలాలు ఉన్నాయి చూడు దాంట్లో. మనిషి కుమారుడు అన్నాడా? మనిషి కుమారుడు అన్నాడా? ఒక్కడికి ఏం లేదు. అది అన్నిటికి ఉన్నాయి స్థలాలు, ఒక్కడికి ఏం లేదు కదా. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం కదా. అందుకని అన్నాడు, దేవుని ప్రేమ మీలో నిలిచినట్లు ఏం చేయాలా? కాచుకుని. ఆ ప్రేమలో మార్పు లేదు. దేవుని ప్రేమలో ఏమి లేదు? మార్పు లేదు. తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించెను అంతము వరకు. ఈ ప్రేమలో ఏమైనా మార్పు ఉందా? మన ప్రేమలో మార్పు ఉండకూడదు. మంచిగా ఉన్నప్పుడు ప్రేమిస్తాం, మంచిగా ఉన్నప్పుడు ప్రేమిస్తాం, కానీ ఏదైనా కొంచెము నష్టం ఉంటే ప్రేమించలేం. అయితే ఈ ప్రేమ నీ యొక్క రూపమును ఏం చేయలేదు?
ఇంకా అలాగే ఉంది. అదే దేవుని ప్రేమ నీలో ఉంటే నీ రూపం మారిపోద్ది. ఏం మారిపోద్ది? నీకు నాకు ఈ ప్రేమ ఎంతైనా అవసరం. ఆ ప్రేమలో ఏమి లేదు, మార్పు లేదు. అడుగుతా ఉన్నావా? చూడండి, ఒక సంగతి చూసి మనం ఒకే సంగతి ఎన్నో సంగతులు చెప్దాం అనుకున్నాను. యోనా గ్రంథం 2:10. యోనా గ్రంథం 2:10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నీళ్ళ మీద. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా. అప్పుడు ఎవరిచ్చారు ఆజ్ఞ? ఎవరిచ్చారు ఆజ్ఞ? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ. ఇప్పుడు ఎవరి గురించి ఇచ్చాడు ఆజ్ఞ? యోనా. ఈయన ఎట్లా అంటాడు? వెళ్ళమన్న చోటకి వెళ్ళనట్టు ఉంటాడు కదా. దేవుడు ఎట్లాంటి వాడంటే, ఉదాహరణకు మనం ఒక మాట చెప్పుకుందాం. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. భూమి మీద దేవుని మాట వినడానికి యోనా ఒక్కడే ఉన్నాడు? ఇంకా ఉన్నారా? యోనా ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పాలి. భూమి మీద నినివే పంపించడానికి యోనా ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? బోళ్ళంతమంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఉదాహరణకు ఆయన కనుక పంపించాలనుకోండి, గాడిదని పంపించాడు అనుకోండి, బిలాముతో మాట్లాడిన గాడిని పంపించాడు అనుకోండి, ఏం చేస్తుంది? చెప్పుద్ది చెప్పదా? అప్పుడు ఇంకా ఏం చేస్తారు? వింటారేనరా? వింటారు. ఆశ్చర్యం కదా అది. ప్రజలకు ఏం కావాలా? అయ్యే కావాలా. ప్రజలకు ఏం కావాలా? అద్భుతాలే కావాలా కదా, ఆశ్చర్యాలే కావాలా, అసలు వద్దు. సరే, ఇప్పుడు యోనా సముద్ర గర్భంలో మత్స్యమ కడుపులో ఉన్నాడు. ఇప్పుడు యోనాతో ఒకవేళ దేవునికి పని ఉండదు, ఎందుకంటే ఆయన పంపించాలంటే. కానీ ఆ ప్రేమలో ఏం లేదు, మాట వినలేదు కదా అని ప్రేమించడం మానేశాడా? తిరుగుబాటు చేశాడే కదా అని ప్రేమించడం మానేశాడా? అది ప్రేమ. నినివేకు వెళ్ళమంటే యోనా వెళ్ళలేదు. దేవుని మాట మీరిపోయినాడు. దేవుని మాట ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించేశాడు. ఇప్పుడు ఆయన కనుక ఇంకెందుకు లేవి అనుకుంటే యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇస్తాడా? ఇవాడా? యోనాను కాకపోతే ఇంకొకడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరికైనా చెప్పు, వాడు వినలేదనుకో, నువ్వు కాకపోతే ఏం చేస్తాడు? ఇంకొకడు. మన ప్రేమ ఏమైపోతుంది అప్పుడు ఏమవుద్ది? మరి దేవుని ప్రేమ అట్లాంటిది కాదు. తన వారిని ప్రేమించి అంతవరకు ఏం చేశాడంటే ఆయన దేవుడి మీద నెపమేశాడు. ప్రేమించడం మానేశాడా? దేవుడి మీద నెప్పేశాడా లేదా? ఎవరు? యోనా గారు వేసాడా లేదా? వేసాడా? ఏం వేశాడు అమ్మా? ఆ సొర చెట్టు ఎండిపోతే ఏమన్నాడు? నేను బతుకుడు కంటే అచ్యుతమే. అంతేకాదు, నువ్వు ఇలా చేస్తావు నాకు తెలుసు, ఇవన్నీ అన్నాడు. కానీ ఆ ప్రేమలో ఏమి లేదు. మన ప్రేమలో ఏముండకూడదు? ఏ ప్రేమ ఉంటే మార్పు ఉండదు? అది లోకంలో ప్రేమలు లేవా? ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ అది ఏంటంట మార్పు చెందే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటది. స్వార్థము లేని ప్రేమ, ఆశ లేని ప్రేమ. ఈ ప్రేమ నీలో నిలిచినట్లుగా ఏంటి మన ప్రార్థన? పరిశుద్ధాత్మలో ఏం చేయాలా? దేని కొరకు ప్రార్థన చేయాలా? ప్రభువా, నీ ప్రేమ చేత నేనేం చేయాలా? నింపబడాలా. నీ ప్రేమ నాలో ఉండాలా. ఆ ప్రేమ ఉందనుకో, యోనాను క్షమించినట్లుగా నువ్వు ఏం చేస్తావు? జనాల్ని యోనాను క్షమించాడు లేదా? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద. ఒక మానవుడు యోనాను తీసుకురాగలడా? పైకి తీసుకురాగలడా? అసలు వెళ్ళగలడా? అసలు ఎక్కడికి? ఆ సముద్ర అగాధంలోకి వెళ్ళగలడా? వెళ్ళగలడా? అంతా పోసి 60-70 అడుగులు ఉంది ఇక్కడ. పోలవరంలో ఏం మూలిగిపోయింది అక్కడ? లాంచి మూలిగిపోయింది కదా. ఎన్ని అడుగులు ఉంది లోపలికి?
అమ్మా ఒక 60-70 లేదా ఒక 100 అడుగులు ఉందేమో, అంతకు మించి లేదు. 60 అడుగుల దాకా వెళ్ళేటువంటి పరికరాలు ఉన్న తప్ప అంతకు మించి లోపలికి ఆడడానికి ఏం లేదు. లేదు. ఎంతకాలం పట్టిందో తీయడానికి. సముద్రం అగాధం ఎంత ఉంటుంది? ఇంకెవడ కొలవా మరి వెళ్ళగలడా? తీయగలడా పైకి? ఒకవేళ తీస్తా ఉన్నాడు అనుకోండి, ఏ చేపలను దిగుతాడు? ఎన్ని చేపలు ఉంటాయి? ఏదో తీద్దాం నాటి బుద్ధిమానుడు వెళ్ళాడు అనుకోండి, ఏ చేపను దిగుతాం? అవ్వదు. అయితే దేవుని ప్రేమ మార్పు లేని కారణాన్ని బట్టి యోనా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? నేల మీదకి వచ్చాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని ప్రేమ మీలో నిలిచి ఉన్నట్లుగా ఏం చేయాలా? కాచుకుని ఉండాలి. ఇప్పుడు అది కాయాలంటే నీకు అవసరమైంది ఏంటి? ప్రార్థన. ప్రభువా, నీ ప్రేమ నాలో ఏం చేయాలా? ఎప్పుడు దాకా ఉండాలా? ఈ భూమిని నేను విడిచిపెట్టేంతవరకు నీ ప్రేమ నేను కలిగి ఉన్నట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ఈ ప్రేమ లేకపోతే నువ్వు ఎవరిని ఏం చేయలేవు? ప్రేమించలేవు. ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేసి పొందుకొని మేలు పొందుడికాయి దేవుడు మనకు సహాయము చేయగా ప్రార్థన చేసుకుంటాం. ఈ దినపరిచర్కి క్లుప్తంగా ఒక సోదరి ప్రార్థన చేయండి. పాట సంఖ్య 651. పాత పుస్తకాల్లో 636. 651, 636. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతోని బంధన పాపము క్షమించే. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు.
నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండును, నూతనముగా నుండును. నీదు వాత్సల్యము మాపై నూతనముగా నుండును, నూతనముగా నుండును. నీదు విశ్వాస్యత గొప్పదై మారని దయ్యుండును, మారని దయ్యుండును. నీదు విశ్వాస్యత గొప్పదై మారని దయ్యుండును, మారని దయ్యుండును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నమ్మకమైన ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. నమ్మకమైన ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను.
మహిమా మకుటము నిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడేదన్, హల్లెలూయా పాడేదన్. మహిమా మకుటము నిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడేదన్, హల్లెలూయా పాడేదన్. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. పాట సంఖ్య 63. పాట సంఖ్య 63 రెండు పుస్తకాల్లో కూడా పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, నీ నామమును సదా నెసన్ చందును, నీ నామమును సదా నెసన్ను తెంచు చందును, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. అనుదినము నేను స్తుతించెదను, అనుదినము నేను స్తుతించెదను, ఘనంబు చేయు చందును నేను, ఘనంబు చేయు చందును నేను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను, స్మరించెదని మంచితనంబున్, స్మరించెదని మంచితనంబున్, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను తెంచెదను. రక్షణ గీతము నే పాడెదను, రక్షణ గీతము నే పాడెదను, నిశ్చయ జయధ్వని నే చేసేదను, నిశ్చయ జయధ్వని నే చేసేదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను
స్తుతించెదను, విజయగీతము వినిపించెదను, విజయగీతము వినిపించెదను, భజించెద జీవితమంతయును, భజించెద జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు, నిన్ను నేను స్తుతించెదను. నిరీక్షణపు నాత కలిగి, నిరీక్షణపు నాత కలిగి, పరికించెదన ప్రభురాకడను, పరికించెదన ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును, నీ నామమును సదా నే సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. పాట సంఖ్య 161, పాత పుస్తకాల్లో 159. 161 పాత పుస్తకాల్లో 159. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నా కర్షించే, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నా కర్షించే, నిక్కముగా రుజువాయెను, ప్రాణమిచ్చుట ద్వారానే, నిక్కముగా రుజువాయెను, ప్రాణమిచ్చుట ద్వారానే, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను, అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమ అయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, బలమగుయి ప్రేమ మనల క్రీస్తుతో బంధించెను, బలమగుయి ప్రేమ మనల క్రీస్తుతో బంధించెను, వల్ల పడదు ఎవరికి
క్రీస్తు ప్రేమను బాపను వల్లపడదు ఎవరికి. క్రీస్తు ప్రేమను బాపను ప్రేమ గల మా ప్రభువా. ప్రేమ అయ్యు నావయా ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే తండ్రి ప్రేమ. మార్పు చెందని ప్రేమయే ప్రేమ గల మా ప్రభువా. ప్రేమ అయ్యు నావయా ప్రేమ గల మా ప్రభువా. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్ప జాలవు విజయుడాని ప్రేమను. వరదలార్ప జాలవు విజయుడాని ప్రేమను ప్రేమ గల మా ప్రభువా. ప్రేమ అయ్యు నావయా ప్రేమ గల మా ప్రభువా. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 67వ కీర్తన. కీర్తన గ్రంథము 67వ కీర్తన 5వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 67వ కీర్తన 5వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 485వ పేజీ. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. ప్రార్థన కొరకై అనుగ్రహించిన లేఖన భాగముల కొరకై నీకు వందనములు. నీ ప్రజలు ప్రార్థించడానికి ఇచ్చిన సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తావు. నిజమే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు దేవుని ప్రేమ మీలో నిలిచి ఉన్నట్లు కాచుకొని ఉండుడి ప్రభా. కొన్ని పర్యాయములు ఆ ప్రేమను పోగొట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాను. కొన్ని సంగతులు నన్ను ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయితే వాటిని పక్క నుంచి ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాను. ఆ రీతిగా మీ సహాయం నాకు అనుగ్రహిస్తున్నాను ప్రభా. ఒక దినాన్న నేను గొప్ప ఫలముని దగ్గర పొందుడి కొరకాయి ఈ లోకంలో అందరినీ ప్రేమించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపిస్తారని ఆరాధన కొరకాయి చదవబడిన లేఖన భాగములు బట్టి మీకు వందనములు. ఆరాధించకపోవడము నీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి నేను ఆరాధించినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా కృపనుగ్రహిస్తున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకుని నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 67వ కీర్తన 5వ వచనం. దేవా, ప్రజలందరూ నిన్ను ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను. కీర్తనకారుడు అంటాడు, అయా ప్రజలు నిన్ను ఏం చేస్తారు, ఎందుకు స్తుతిస్తారు కదా? ఊరికినే మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్తామా? ఊరికినే ఎవరికి చెప్పాం.
ఏదైనా మేలు పొందామనుకోండి, ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం. అట్లాగే ఇప్పుడు దావీదు అంటాడు, కీర్తనకారుడు, దేవా ప్రజలు నేనేం చేస్తారు? ప్రజలందరూ నిన్ను ఆయనను మనము స్తుతింపబద్ధులమైన, ఎందుకంటే మన నిర్మాణకుడు ఎవరు? ఆయనే. మన పోషకుడు ఎవరు? ఆయనే. మన రక్షణకర్త ఎవరు? ఆయనే. ఇది మనము ఎరిగాము కాబట్టి మనం ఏం చేస్తాం? దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ ఏం చేస్తారు? నిన్ను. ఇది కీర్తనకారుడు ఈ మాట రాసి ఇదే కీర్తనలో ఒక 4 సంగతులు రాసినాడు. అది మనము ధ్యానించి ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్ములను, అంటే దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? నువ్వు ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఒకవేళ ఈ కరుణ నీ మీదకి రాలేదనుకో, నీవు నేను ఏమైపోదు? ఉదాహరణకు ఆది కాండంలో యాకోబు అంటాడు, ఆది కాండం 43వ అధ్యాయము, ఆది కాండం 43వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును, యాకోబు అంటా ఉన్నాడు తన కుమారులతో, సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన కరుణిస్తాడు. ఆ కరుణించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు యోసేపు కరుణ ఇశ్రాయేలు కుమారుల మీదకి, యాకోబు కుమారుల మీదకి రాలేదనుకోండి, ఏమవుతారు? వారు మరలా కనబడరు. ఇప్పుడు ఈ కరుణ ఎవరి మీదకి వచ్చింది? ఆయన అంటాడు, సర్వశక్తులకు దేవుడు ఆ మనుషుని మీకు ఏమి చూపిస్తాడు? చూడ మాట మాట్లాడదు ఎంత చక్కగా ఉందో. సర్వశక్తులైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రభునందు ప్రేమింటి వాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? కరుణించి. ఆ కరుణ నీ మీద నా మీద ఏం చేశాడు? ఆయన చూపించాడు. ఆ కరుణ చూపించడం వల్ల నీవు నేను చేయబడ్డాం? దానికి పాత్రులుగా చేయబడ్డాం. ఉదాహరణకు ఇప్పుడు యాకోబు చెప్తున్నటువంటి మాట, ఆ మనుషుని ఎదుట దేవుడు మనం ఏం చేస్తాడు? ఒకవేళ ఆ కరుణ కురిపించలేదనుకోండి, మరి ఏమవుతుంది చెప్పండి వాళ్ళ పరిస్థితి? కరుణ ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా క్షమాభిక్ష గురించి విన్నారా? క్షమాభిక్ష ఎవరు పెడతారు అమ్మా? జడ్జి పెడతాడా? క్షమాభిక్ష ఎవరు పెడతారు? గవర్నర్ పెడతాడా? నువ్వు చదువుకున్నావు కదా. రాష్ట్రపతి పెడతాడు. ఎవరు? ప్రెసిడెంట్. రాష్ట్రపతి పెడతాడు. ఇప్పుడు ఏదో ఒక దానిలో చిక్కి శిక్ష పొంది, అది ఇంకా భయంకరమైన శిక్ష అనుకోండి, ఉరి శిక్ష అనుకోండి. ఇప్పుడు ఆయన అర్జీ పెడతాడు, ఏమని? అయ్యా ఉరి శిక్షణ ఏం చేయాలా? రద్దు చేయాలి, తప్పించాలి. ఇప్పుడు ఆయన కరుణ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? తప్పించబడే కుదరదు అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? అంతే. ఒరే, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆయన కరుణించాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? అందుకే ప్రజలందరూ నేనేం చేస్తారు? దేవుడు నీకు నాకు కరుణ ఇచ్చాడు లేదా? కరుణ చూపించాడు లేదా? నీ మీద నా మీద చూపించాడు లేదా? నీకు చూపించాడు లేదా? నాకు చూపించాడు. రోజు కరుణ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కుమ్మరిస్తానే ఉన్నాడు. ఆ కరుణ కుమ్మరించకపోతే బాబు నేనేమైపోతుంది? నీ దినం వల్ల సజీవుడిగా ఉంది, మాట్లాడలేను. దేవుడు ప్రతిదినము ఆయన కరుణను నా మీద ఏం చేస్తూ ఉన్నాడు? అందుకనే ప్రజలందరూ ఏం చేస్తారు? నిన్ను. ఇప్పుడు యాకోబు కుమారుల మీద కూడా యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? కరుణ కురిపిస్తూ ఉన్నాడు. లేకపోతే వారు చేసినటువంటి అతిక్రమానికి లేదా వారు చేసిన పాపమునకు వారు ఏం చేయాలా? పొందాలి లేదా? ఉదాహరణకు యోసేపును ఏం చేశారు? గోతులో దోసేశారు. యోసేపును ఏం చేశారు? అమ్మేశారు. ఇప్పుడు యోసేపుకు నష్టం కలిగించేశారు. అప్పుడు యోసేపుకు సరైనటువంటి ఏం లేదు, బలము లేదు. యోసేపు చిన్నోడు, అనలు ఎట్లాంటి వాళ్ళు? పెద్దోళ్ళు. యోసేపు ఎంతమంది? యోసేపు ఒక్కడే, అనలు ఎంతమంది? 10 మంది.
కదా, బెన్యామీను లేడు కదా, 10 మంది. ఇప్పుడు ఈ 10 మంది బలం ఎక్కువ, ఒకటి బలం ఎక్కువ? 10 మంది బలం ఎక్కువ. ఇప్పుడు అప్పుడు ఏం చేయలేడు. తర్వాత ఇప్పుడు యోసేపు ఐగుప్తుకు రాజు అయిపోయాడు. ఫరో తర్వాత ఆయనే రాజు, ప్రధానమంత్రి. ఆయన చెప్పాడు, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవడేం చేయకూడదు, కాలు కదపకూడదు. ఇప్పుడు అంత బలమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఎంతమంది? లెక్కలేనంతమంది కదా. ఇశ్రాయేలు కుమారులు ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఎవరి బలం ఎక్కువ? కానీ ఇప్పుడు ఆయన ఏం చూపెడతా ఉన్నాడు? కరుణ. వాళ్ళు కనపడినప్పుడు అవన్నీ ఏం జ్ఞాపకం వస్తాయి? ఇందాక చెప్పుకున్నాము కదా, దేవుని ప్రేమ మీలో నిలిచినట్లు ఏం చేయాలా? ఇప్పుడు ఆయనలో ఏముంది చెప్పండి? ఏముంది? ఎంత ప్రేమ ఉంది కదా. ఆ ప్రేమ ఆయనలోంచి ఏం చేయట్లేదు. మనకైతే ఏమవుతుంది? పోదా చెప్పాల. పోద్దా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, కరుణ కలిగినటువంటి వాడు, ఆయన కరుణ వారి మీద ఉన్న కారణాన్ని బట్టి వారు సజీవులుగా ఉన్నారు. నీవు నేను దేవుని కరుణ మన మీద ఉన్న కారణాన్ని బట్టి ఏం చేసాం? సజీవులుగా ఉన్నాం. ఇది మొదటిది. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను ఎందుకు స్తుతిస్తావు నువ్వు దేవుణ్ణి? ప్రభువా, నీ కరుణ నా మీద ఉంచావు. ఇది మొదటిది. రెండో చూడండి, కీర్తన గ్రంథం 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ఆయన ముఖకాంతి ఎవరి మీద పడతా ఉంది? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుడికై ఆయన ఏం చేశాడంట? అరుణోదయము. ఆయన ముఖకాంతి మన మీద ఏం చేస్తూ ఉంది? మన ముఖకాంతి ఎవరి మీద పడుతుంది? ప్రేమించిన వారి మీద పడుతుంది. మన ముఖకాంతి ఎవరి మీద పడుతుంది? మేలు చేసిన వాడి మీద పడుతుంది కదా. అందరూ వస్తే ముఖం చూస్తాను తప్పించుకుంటాం చెప్పండి. నీకు గిట్టనవాడు వచ్చాడు అనుకోండి, నీ ముఖం ఆయన మీద ఉంటుందా, పక్కన ఉంటుందా? పక్కనే ఉంటుంది కదా. ఇప్పుడు మనము దేవునికి గిట్టని వారం మంచివారమా చెప్పాలి. నువ్వు ముఖకాంతి ఎదురు వ్యక్తి మీద చూడాలంటే నీకు ఆయన ఇష్టడై ఉండాలా, లేకపోతే ఉండదు. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, ఆయన తన ముఖకాంతిని మా మీద ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆ ముఖకాంతి ఎట్లాంటిది చెప్పండి? కీర్తన గ్రంథం 80వ కీర్తన, కీర్తన గ్రంథము 80వ కీర్తన 3వ వచనం. 80వ కీర్తన 3. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి. ఆ ముఖకాంతి ప్రకాశింపజేస్తే ఏమొస్తుంది చెప్పండి? మానవుడికి వస్తుంది. ఆయన ముఖకాంతి మన మీద ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు మనకేమొచ్చింది? రక్షణ వచ్చిందా లేదా? వచ్చింది రక్షణ. ఇప్పుడు ఈ రక్షణను బట్టి ప్రజలందరూ ఏం చేస్తారు? ఆయనను మొదటిది ఏం చెప్పుకున్నాం అమ్మా? ఆయన కరుణ మన మీద ఏం చేసింది? నిలిచింది. రెండోది చెప్పుకుంటా ఉన్నాం, ఆయన ముఖకాంతి మనకి ఏమని గ్రహించిందంటే రక్షణను అందుకే ప్రజలందరూ నిన్నేం చేస్తారు? ఇది కీర్తనకారుడి యొక్క అనుభవం ఇది. అందుకే ఆయన రాశాడు, దేవా, ప్రజలు నిన్ను స్తుతించదుగాక, ప్రజలందరూ నిన్ను కదా. ఇంక దాంట్లో అనుమానం ఏమీ లేదు. లోకంలో ఎన్ని అనుమానాలు ఉంటాయి కదా. లోకంలో ఎన్ని అనుమానం. ఆ పలానా వాడికి మంత్రి పదవి పోయింది అంటాడు, పక్కన ఏం చేస్తాడు? క్వశ్చన్ మార్క్ పెడతాడు. పోయిందో తెలియదు. ఇది అట్లా కాదు, క్వశ్చన్ మార్కులు కాదు ఇది. దేవా, ప్రజలు ఏం చేస్తారు? నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను. ఏంటి కారణం అంటే మొదటిది ఆయన కరుణ మన మీద ఉంది. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, ఆయన ముఖకాంతి మన మీద ఏం చేస్తూ ఉంది? ప్రకాశింప. ఇది 2. 3వ చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 67వ కీర్తన 6వ వచనం. అప్పుడు భూమి దారి ఫలమునిచ్చును దేవుడు, మా దేవుడు
ఏం చేశాడంట? మూడవదిగా, నువ్వు ఆయనను స్తుతించడానికి కారణం ఏమిటంటే, నేను ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. నిన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎదుగుతూ ఉన్నావా? నీకు నాకు ఏం రావాలా? ఆశీర్వాదం రావాలి, శాపం రావాలి? అసలు ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? మెడల్ ఎవరి మీదకి వస్తుంది? గోల్డ్ మెడల్ ఎవరి మీదకి వస్తుంది? మెడల్ వేస్తారు కదా, ఎవరి మీదకి వస్తుంది అమ్మా? పాస్ అయ్యేందుకు వస్తుంది, ఫెయిల్ అయ్యేందుకు వస్తుందా? పాస్ అయ్యేందుకు వస్తుంది, ఫస్ట్ మార్క్ వచ్చినందుకు వస్తుంది కదా. ఇప్పుడు మనము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాలి. మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కదా. ఇప్పుడు మనము ఆయన ఆరాధించకపోవడం నీ స్థితి ఏంటో తెలిస్తే నువ్వు దేవుని ఏం చేస్తావు? ఉదాహరణకు నువ్వు పాస్ అయ్యావో ఫెయిల్ అయ్యావా? పాస్ అయ్యో ఫెయిల్ అయ్యావు. దేవుడి దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయాలి? ఇప్పుడు ఆయన చెప్పాడు, నీ తల్లిదండ్రులు ఏం చేయాలా? ఇట్లాంటివన్నీ చెప్పాడు. ఆయన అన్నాడు, బాల్యం నుండి నేను ఇవన్నీ ఏం చేస్తాను అని. ఇప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు, పాస్ అయ్యాడా? పాస్ అయ్యాడా? ఫెయిల్ అయిపోయాడు కదా. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఏం చేయాలి? నీ ఆస్తిని ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆయన మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని మిగుల వ్యసనపడుచు మరి. ఇప్పుడు పాస్ అయ్యి ఫెయిల్ అయ్యాడా? మరి ఆయనకు వచ్చిందా కిరీటం? ఆయనకు వచ్చిందా? ఆశీర్వాదం వచ్చిందా? రాలేదా? రాలా. ఇంకా ఆయన ఉన్నాడు జక్కయ్య, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఏమొచ్చింది ఆయనకి? వచ్చిందా? వచ్చిందా లేదా? ఇప్పుడు మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? అబ్బాయి అసలు మనకి 33 మార్కులు వచ్చి ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు వచ్చాడు కదా ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి? యవనస్తుడికి 99 వచ్చినాయి. ఎందుకంటే అన్నీ చేశాడు. ఒకటే ఏంటది? దేవుడు చెప్పింది చేయలే. అదవుతుందా? జక్కయ్య ఉన్నాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కు 100. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు అది చేశాడు. ఈ ఒక్క మార్కు ఎంత మార్కుతో సమానము? ఈ ఒక్క మార్కు ఎంత మార్కుతో సమానం? ఎందుకంటే ఆయన చెప్పిందే చేయలేదా? లోకానుసారమైన చేస్తూ ఉన్నాడు కానీ దేవుని చెప్పింది ఏం చేయలేదు. ఆశీర్వాదం రావాలంటే ఎవరి మీదకి వస్తుంది చెప్పాలి. ఇప్పుడు అది జక్కయ్య మీదకి ఆశీర్వాదం వచ్చిందనుకోండి, అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమి. నీ మీద నా మీద కూడా ఏమొచ్చింది? వచ్చిందా లేదా? చదవండి ఆ మాట. 6వ వచనం, 67:6. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు, మా దేవుడు ఏం చేశాడంట? దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఉన్నాం. ఏం చేశాడు ఆయన? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 13:2 వచనం. నెహెమ్యా గ్రంథం 13:2. నెహెమ్యా గ్రంథము 13:2 వచనం. బిలామును ప్రోత్సాహపరిచిరి, అయినను మన దేవుడు ఆ శాపమును ఎలా మార్చాడంట? ఎంత అలా ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుని శపించమని బాలాకు బిలామును ఏం చేశాడు? ప్రోత్సహించాడు. మనల్ని ఎవరు ప్రోత్సహించకలా, మన సంగతులను బట్టి ఆటోమేటిక్గా ఏమొచ్చేది? వచ్చేది అంతే. ఇంకా ఇశ్రాయేలుని ప్రోత్సాహపరిచాడు బిలామును, బాలాకు. మనకు ఏం అక్కర్లా. అయితే దేవుడు అంటున్నాడు ఆ శాపమును ఏం చేశాడంట? ఏం చేశాడు? మనం దేనికి పాత్రలు అవ్వాలా? శాపానికి. ఆశీర్వాదానికి పాత్రలం కాదు మనం. మీరేమో ఒక తెలియదు కానీ నేను మట్టికి ఆశీర్వాదానికి పాత్రను కాను, శాపానికే. ఎందుకంటే నా స్థితి అట్లాంటిది. అయితే ఆ శాపమును దేవుడు ఏం చేశాడు? నా పక్షంగా ఆశీర్వాదకరంగా అంతే. ఆ శాపము నా మీద రాకుండా ఆ శాపము యొక్క శిక్ష ఆయన మీద వేసుకుని నాకేమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడు ఆయన? ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి నేనేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని గణపరచాలా,
దేవుని మహిమపరచు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను ఎరుగుతా. ఈ మూడు సంగతులు. మొదటిది, ఆయన నీ మీద నా మీద ఏం చూపించాడు? కరుణ చూపించాడు. ఆయన నీ మీద నా మీద ఏం చూపించాడు? రెండవదిగా, తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేశాడు. మూడవది చూస్తూ ఉన్నాము, ఏంటది? దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? నేను ఆశీర్వాదములకు కర్తలుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? ఒకప్పుడు ఆశీర్వదించబడడానికి యోగ్యులమైన వారము కాం. అయితే దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆశీర్వాదంలోకి తెచ్చాడు. అందుకే నువ్వేం చేయాలా? దేవుణ్ణి ఆరాధించు. ప్రజలందరూ నిన్ను ఏం చేస్తారు? నాలుగవది చూసి మనం ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, నాలుగవదిగా కీర్తన 67 కీర్తన 6 వచ్చిన, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంట? దీంట్లో ఏం అనుమానం లేదు. ఇక్కడ అనుమానమైనటువంటి సంగతులు ఏమీ కనబడట్లే. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? దీవించనంతే. దేవుడు నన్ను ఏం చేశాడు? దేవుడు నన్ను ఏం చేశాడు? దీవించాడు. ఆయన దీవెన నీ మీద నా మీద ఏం చేయబడింది? కొమ్మరించబడుతూ ఉంది. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంట? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 49వ అధ్యాయం, 24వ వచనం. ఆదికాండం 49:24. బలమైన దగును ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే, నీకు సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటే దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతోనూ స్థనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలం ఏం చేస్తుందంట? యాకోబు తన కుమారుని ఆశీర్వదించే క్రమములో ఒక మాట చెప్తా ఉన్నాడు, సర్వశక్తిని యొక్క దీవెన. యాకోబు దీవెన కాదు. ఎవరి దీవెన ఇది? సర్వశక్తిని యొక్క దీవెన. మానవుని దీవెన కాదు. మానవుని దీవెన కడదాకా ఉండదు. ఎదుగుతా ఉన్న మానవుని దీవెన కడదాకా ఉండదు. ఎవరి దీవెన కడదాకా ఉంటుంది? సర్వశక్తిని యొక్క దీవెన. ఎదుగుతా ఉన్నావా? ఇక ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన నేను కూడా నీవు ఆయనను స్తుతింపబద్ధుడివే. ఏంటి కారణం అంటే ఆయన నిన్ను ఏం చేశాడు? కరుణించాడు. ఆయన తన ముఖకాంతిని నీ మీద ఏం చేశాడు? ప్రకాశింపజేశాడు. ఎంతోమంది లోకంలో ఉన్నటువంటి వారు అంటారు, ఆడి ముఖం చూడడం కూడా నాకేం చేయదు, ఇష్టం ఉండదు. ఆడి ముఖం చూడడానికి కూడా నాకేముండదు, ఇష్టం ఉండదు. ఏంటి కారణం అంటే ఆయన సరైన రీతిగా లేడు. నీకు నాకు అసలు మనం ముఖం చూడడానికి ఆయన ఏం చేయకూడదు. అయితే ఆయన కాంతి మన మీద ఏం చేస్తూ ఉంది? ఆయన ప్రకాశింప చేస్తా. మూడవదిగా చూస్తూ ఉన్నాము, ఆయన మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నాలుగవదిగా చూస్తూ ఉన్నాము, ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన దీవించాడు. ఎవరి మీదకి దీవెన? ఎవరి మీదకి దీవెన? దీవెన ఎవరి మీదకి వస్తే చెప్పాలి. ఎవరిని పడితే వాళ్ళని దీవిస్తామా? ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబుని దీవించాడు? ఏశావుని దీవించాడా? యాకోబుని దీవించాడు. ఎందుకు దీవించాడు? దీవించడానికి ముందు ఒకటి చెప్పాడు ఆయన. ఏమని? దీవించడానికి ముందు ఒకసారి చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మా, నాకు ఇష్టమైన ఏం చేయాలి? నువ్వు నాకు ఇష్టమైన ఏం చేయాలా? తేవాలా? ఇప్పుడు రెబ్కా ఏం చేసింది? చదవండి. ఆదికాండము
27వ అధ్యాయం 9వ వచనం. నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన, ఎవరికి ఇష్టమైనవి దీవెన రావాలంటే ఏం చేయాలి చెప్పండి? చేయాలా? ఎవరికి ఇష్టమైనది చేయాలా? ఇప్పుడు రెబ్కా ఎవరికి ఇష్టమైనది చేస్తుంది? ఇస్సాకు ఇష్టమైనవి. ఇప్పుడు అవన్నీ తిన్న తర్వాత ఏమొచ్చింది? దీవెన వచ్చిందా లేదా? యాకోబుని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడా? దీవించాడా? నువ్వు ఎప్పుడైనా దేవునికి ఇష్టమైనది చేసావా చేయలేదా? అంటే దీవెన నీ మీదకి వచ్చిందంటే ఊరికే కాదు, మరి దేవుని ఆరాధించడానికి తెలుసుకోవాలా. చేసావు ఎప్పుడైనా దేవునికి ఇష్టమైనది? ఇస్సాకుకి ఇష్టమైంది రెబ్కా చేసిన కారణాన్ని బట్టి ఏమంటున్నాడు? ఆయన కూడా అదే చెప్పాడు. ఏమని? 4వ వచనం. నేను చావుకు మునుపు నేను ఆశీర్వదించినట్లు ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? ఇస్సాకు ఏం చెప్తున్నాడు? నాకు ఇష్టమైనవి. ఎవరికి ఇష్టమైనవి? ఇస్సాకు ఇష్టమైనవి. ఇప్పుడు ఎవరు చేసింది? రెబ్కా చేసింది. ఇప్పుడు అది తినేసిన తర్వాత ఏమొచ్చింది? ఆటోమేటిక్గా ఆయన నుంచి దీవెన వచ్చిందా లేదా? వచ్చిందా? ఇప్పుడు నీ మీద నా మీద దీవెన రావాలంటే ఏం చేయాలా? ఇష్టమైనవి. ఎవరికి ఇష్టమైనది చేయాలా? దేవునికి ఇష్టమైనది చేయాలా. ఇప్పుడు ఎవరికి ఇష్టమైనది చేసి వారం రోజులు, ఉదాహరణకు నీకు ఇష్టమైనప్పుడు లేసావా? దేవునికి ఇష్టమైనప్పుడు లేసావా? చెప్పాలా. ఎవరికి ఇష్టమైనప్పుడు లేచావు? ఎవరికి ఇష్టమైనప్పుడు లేచావు? అది సూర్యునికి ఇష్టమైనప్పుడు లేచింది కదా. నీకు ఇష్టమైనది తిన్నావా? ఆయనకి ఇష్టమైనది తిన్నావా? కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు. ఆ షుగర్ తినకూడదు, ఇష్టమే కానీ ఏం చేయకూడదు? తినకూడదు కదా. ఇష్టమే వాళ్ళకి కానీ ఏం చేయకూడదు? తినకూడదు. అప్పుడు ఏమవుతుంది? తినకుండా ఉంటే దేహం నెమ్మదిగా ఉంటుంది. అదవుతుందా? మరి ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది మనం ఎక్కడ చేసాం? మరి ఉత్తినే రాలేదు, ఉత్తినే స్తుతించలేదు కీర్తనకారుడు. ప్రభు కరుణించావు, ముఖకాంతి ప్రకాశింపజేసావు, మూడవదిగా ఆశీర్వదించావు, 4వదిగా ఆశీర్వాదానికి దీనికి వ్యత్యాసం ఉంది, అది గమనించాలి మీరు. దీవెనిచ్చావు. ఈ దీవెన ఎవరి మీదకి రావాలా? మన మీదకి అసలు దీవెన వస్తుందో చెప్పండి? ఇష్టమైనది చేసిన మీదకి ఏమొస్తుంది? వస్తారా? అదా వడ్డించోడు మనవడం అనుకోండి, ఆఖరి బంతలో కూర్చున్నా ఏమవుతాయి? అన్నీ వస్తాయి. వడ్డించోడు ఎవడు? మనవడే. అట్లాగే నువ్వేం చేయాలా? అన్నీ చేయాలి. చేయలే, ఏది చేయాలి? ఆయనకి ఇష్టమైనది ఏది చేసేది అది చెప్పాలా. గుండెల మీద చేసి చెప్పండి, నేను చేశానని. ప్రభువునందు ప్రేమించే వారులారా, అయినా కానీ ఏం చేస్తాడు? దీవెన ఏం చేస్తాడు మన మీద? చదవండి అన్నమాట. 6 కీర్తన 67:6 చదువు ముగిసి 6కి వెళ్తాం. దేవుడు మమ్మల్ని దీవించును. చాలు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు మమ్మను దీవించాలంటే ఆయనకి ఇష్టమైనది చేయాలి. కానీ చేయలేదు. అయినా కానీ ఏం చేశాడు ఆయన? అదే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను. ఈ 4 సంగతులు. ప్రభు కరుణ చూపించావు, ముఖకాంతి ప్రకాశింపజేశావు, ఆశీర్వదించావు, ఇంకోటేంటి? 4వదిగా దీవించావు. వీటికి పాత్రలు కాను. కాబట్టి నేను నిన్ను ప్రజలందరితో పాటు నేను కూడా నిన్నేం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాగూ స్తుతించి ఆరాధించి ఆయన కనపరిచినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగా. దయచేసి మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నిన్ను ఆరాధించి భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగా కానీ కీర్తనాకారుడు సెలవిచ్చినట్టుగా నేను కూడా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనం. నువ్వు నన్ను కరుణించిన దాన్ని బట్టి నీకు వందనం. నేను కరుణకు పాత్రుడును కాను, శిక్షకు పాత్రుడును. అయినప్పటికీ నువ్వు కరుణ నా మీద చూపించిన నీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తాను. నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేసావు. నన్ను బట్టి నీవు ముఖము తిప్పుకొనవలసినటువంటి సంగతులు కలిగినటువంటి వాడిని. అయితే నువ్వు ప్రేమించి
నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేసిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం. నీ ఆశీర్వాదం నా మీద కుమ్మరించిన దాన్ని బట్టి మీ వందనములు. నీ దీవెన నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఇన్ని మేలులు చేసిన దాన్ని బట్టి ప్రభా హృదయమారా స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, ఘనపరిచి హెచ్చించి పూజిస్తూ ఉన్నాను. మా మధ్య నుంచి రక్తాలు మీకు వందనములు. యోగ్యమైన రీతిలో దానిలో చేయటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన మేలు తలబోసుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నా స్తుతి ఆరాధన నాకు చనిపోయి పాతిపట్టుబడి తిరిగి లేచి మళ్ళీ రానే ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఎవరైతే సమయం లేక ప్రభువును ఆరాధించలేకపోయినారో వారందరి కొరకై మన బైబిల్ పైకి ఎత్తి ఒక పల్లవి వాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంపు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంపు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం లేని కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ ఏకంగా ప్రభు యొక్క రొట్టెని తినలేక ఆయన పాత్రలోని త్రాగునాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధియగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కనుక తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకునే అట్లా తీర్పు పొందకపోవుదుము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. అందరం కలిసి చదువుకుంటాం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. నీ ప్రజలను ఇంటికి తెచ్చారు. కీర్తించడానికి, ప్రార్థించడానికి సహాయపడుతూ వచ్చారు. ఆరాధించడానికి సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు. చదవబడిన లేఖన భాగములు బట్టి మీకు వందనములు. బలలో చేవేక పూర్వము నీ లేఖన భాగం ద్వారా మమ్మల్ని దర్శించి మరి మాట్లాడి ఒప్పింపజేసి యథార్థమైన రీతిలో బలలో చేయవేటి కొరకు సహాయపడుతున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు చెప్తా ఉన్నాడు, ప్రతి విధమైన కీడు. కింద పుట్నోట్లో రాశాడు చూడండి. కీడుగా కనబడు క్రైస్తవుడిగా లేదా బలలో చేసేటువంటి వాడిగా నీవు నేను చేయవలసింది ఏంటంటే కీడునకు ఏం చేయాలా, లేదా కీడుగా కనబడిన ప్రతిదానికి మనం ఏం చేయాలా, దూరంగా ఉండాలా. దూరంగా ఉండాలి. చూడండి, ఎందుకు దూరంగా ఉండాలా? మనకు ఇదేం చేస్తుంది? నష్టం. మనల్ని అనేకులు ఏం చేస్తారంటే దీనిని చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే పాపం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కీడునకు సమీపించుడి కొరకు, లేదా కీడును చేయుటి కొరకు ఏం చేస్తుంది?
ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎదుగుతూ ఉన్నావా? ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ జీవితంలో దీనికి నువ్వు దూరంగా లేవనుకో, దీనికి నువ్వు దూరంగా. ఉదాహరణకు అవ్వ ఉంది. అవ్వమ్మ దేవుడు ఏదేనులో పెట్టిన వెంటనే పాపం చేసిందా? కొన్ని దినాలు ఆగిందా? అవ్వమ్మ ఏదేనులో ఆదామును అవ్వను పెట్టాడు. ఇప్పుడు ఏదేనులో పెట్టినటువంటి అవ్వ ఆదాములు వెంటనే పాపంలో పడ్డారా? కొన్ని దినాల తర్వాత పడ్డారా? ఎందుకంటే ఈలోపు ఏముందో వారికి ప్రేరణ. అపవాది వారిని ఏం చేస్తూ ఉంటుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. కొన్ని దినాలకు ఆ ప్రేరణకు ఏమైపోయారు? అదే కీడుగా కనబడిన ప్రతి దానికి మనం ఏం చేయాలా? దూరంగా ఉండాలి. ఎదుగుతూ ఉన్నావా? లేకపోతే ఆ కీడు నిన్నేం చేస్తుందంటే నష్టపరుస్తుంది, బలలో చేయి వేయకుండా అడ్డగిస్తుంది. చూడండి, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయొద్దు. ఎలా ప్రేరేపిస్తారు? చూడండి, అధ్యాయంలోనే కొన్ని వచనాలు రాశారు. ఒక 3 సంగతులు చూసి మనము బలలో చేయి వేస్తాం. మొదటి అధ్యాయం 11వ వచనం, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటికై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరిని. ప్రభునందు ప్రేమింటి వారులారా, నిర్దోషి అయిన అపవాది చేసే పని ఏంటంటే నిర్దోషి అయిన ఒకరిని ఏం చేయాలా? అడుగుతూ ఉన్నావా? మనము దీనికి దూరంగా లేమనుకో, దీనిలో పాలిభాగం మనకు ఉందనుకోండి, ఎంత నష్టమో. ఉదాహరణకు రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద. ఇప్పుడు వీళ్ళు దేని కొరకు పరిగెడతా ఉన్నారు? దేని కొరకు పొంచి ఉన్నారు? నిర్దోషి. నాబోతు దేవునిని దూషించలేదు, నాబోతు రాజును. కానీ ఈ పనికి మాలిన వారు ఏం చేశారంటే దూషించారని చెప్పి ఆయన మీద ఏం చేశారు? సాక్ష్యం పలికారు. ప్రభునందు ప్రేమింటి వారు. ఏంటి కారణం? పలు విధమైన మంచి సొత్తులు మనకేం చేస్తాయి? ఇప్పుడు ఈ అబద్ధ సాక్ష్యం చెప్తే వారికి ఏమొస్తుంది? ఎంతో కొంత ద్రవ్యం వస్తుంది. దీనిని సంపాదించుకునే కొరకై నిర్దోషి అయిన ఒకరిని చిరుపుడు కొరకై వారు ఏం చేశారు? ముందుకు పరిగెత్తారు. దూరంగా లేరు. కీడుగా కనబడు ప్రతిదానికి ఏం చేయాలా? ఇప్పుడు నిర్దోషి అయినటువంటి ఒకరిని చెరుపుడు కొరకై నువ్వేం చేయాలా? పరుగులెత్తకూడదు, దూరంగా ఉండాలి. మన జీవితంలో ఇది ప్రేరేపించబడినటువంటి సంగతులు. పాపులు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయొద్దు. ఇది సామెతల గ్రంథకర్త సొలొమోను భక్తుడు రాశాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మన ఆత్మీయ జీవితము క్షేమంగా ఉండాలంటే నువ్వు దేనికి దూరంగా ఉండాలో ఏం చేస్తూ ఉన్నాడు? అందుకే బత్షెబ కూడా చెప్పుద్ది కదా, రాజు అయిన లెమూయేలు ఏమి చేయాలి? నువ్వు దేనికి దూరంగా ఉండాలా? 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయం చెప్పుద్ది కదా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలం ఏం చేయకూడదు, స్త్రీలకి ఇయ్యకుము. రాజులు నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు దేనికి దూరంగా ఉండాలో లెమూయేలుకు ఆయన తల్లి ఏం చేస్తూ ఉంది? బోధిస్తూ ఉంది. నువ్వు అనేకమైన విషయాలకు
దూరంగా సామెతల గ్రంథకర్త అందుకే చెప్పాడు, నిర్దోషి అయిన ఒకరిని చెరుపుటకు ఏం చేస్తారంటే వారు పొంచి ఉంటారు. నీవు అట్లాగే ఏం చేయకూడదు. దావీదు కూడా ఏం చేశాడు? నిర్దోషిని చంపిన కారణాన్ని బట్టి ఇప్పుడు సౌలును అమాలీకుడు ఏం చేశాడు? చంపాడు. ఆయన కత్తి మీద ఆయన పడిన తర్వాత ఇంకా ఆయన ప్రాణం ఆయనలో ఉండగా ఆయన ఇంకా బతకడు అనుకుని కత్తి చూసి ఏం చేశాడంట? యెహోవా అభిషేకించిన వాడిని చంపడానికి నువ్వు సాహసించావు కనుక నీ మాటే ఏంటది? నీకు తీర్పు. మనము దూరంగా ఉండాలా. ఎదుగుతూ ఉన్నావా? ఈ దినాలలో ఎంతోమంది కావాలని ఏం చేస్తూ ఉన్నారు? వాటి దగ్గరికి పోతూ ఉన్నారు. కీడుగా కనబడి ప్రతిదానికి నువ్వేం చేయాలా? దూరంగా ఉండాలి. అప్పుడే బలను నువ్వేం చేయగలవు? దగ్గరికి రాగలవు, ఏకీభవించగలవు. కీడుగా కనబడి ప్రతిదానికి నువ్వు దూరంగా. దేవుని యొక్క వాక్యది చూడండి. 11 అధ్యాయం 19వ వచనం. 1 అధ్యాయం సామెతల గ్రంథం 1 అధ్యాయం 19వ వచనం. ఆశాపాతకులు అందరికీ అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణమది. ఆశాపాతకులు అందరికీ ఏంటంటే వారి ఆశ దేనికి సంబంధించింది? వారి ఆశ దేనికి సంబంధించింది? కొన్ని మంచి ఆశలు ఉంటాయి. యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఏం చేస్తూ ఉంది. ఇది ఏ ఆశ? ఇది ఏ ఆశ? ఇది మంచిదేనా? మంచిదే. కానీ ఇక్కడ కూడా ఆశపడతా ఉన్నారు. ఏం ఆశపడతా ఉన్నారు చూడండి. అది అధ్యాయము 13వ వచనమా? 13వ వచనం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. ఏం ఆశది? మన ఇండ్లను దోపుడు సొమ్ముతో ఏం చేస్తామంట? అడుగుతా ఉన్నావా? ఆశాపాతకులు అందరి గతి అటుదే. దైవజనుడు భక్సింగ్ గారు ఒక ఒక చోట మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టాడు. ఒక ఓపెన్ ప్లేస్లో మీటింగ్ పెట్టాడు. ఎంతోమంది వచ్చారంట. మీటింగ్ జరుగుతుండగా భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? భూకంపం వస్తే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారంట. అయితే ఇళ్ళలో ఉన్నవారు, ఇంకా పనులు ఉన్నవారు అందరూ కూడా ఏమైపోయారు? భూకంపంలో నష్టపోయారు. అయితే ఈ భూకంపం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎవరైనా ప్రాణంతో ఉన్న వాళ్ళని, లేకపోతే ఆ చెట్ల కింద ఉన్న ఆ రాయల కింద ఉన్న ఏం చేయాలి? కాపాడతారు. రెస్క్యూ టీం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు, దైవజనుడు చెప్పాడు. ఏమని చెప్పాడు సాక్ష్యము? ఇప్పుడు వాళ్ళందరూ రక్షించడానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు డబ్బుల మీద నడిచారంట, బంగారం మీద నడిచారంట, వెండి మీద నడిచారంట. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఆశాపాతకులు అందరికీ తట్టిదే. వీళ్ళ ఆశ మంచిది కాదు. ఇది దోపుడు సొమ్ముతో మన ఇంట్లో ఏం చేస్తాం? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలా? దూరంగా ఉండాలి. కీడుగా కనబడి ప్రతిదానికి ఏం చేయాలి మనము? ఈ జక్కే మంచి ఉదాహరణ. ఇది కీడుగా కనబడింది. దేవుని సృష్టించిన తర్వాత, దేవుడు ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత కానిది ఆయనకి ఎలా కనపడింది? అందుకనే ఆయన దానికి దూరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయన దగ్గర లేదు. అది ఆయన దగ్గరలే. చూడండి ఇంకా వారి ఆశ ఎట్లాంటిదో మనం చూస్తాం. 14 వచ్చినాం. నువ్వు మాతో పాలువాడు అయిందుము. మన అందరికి ఎవరంట? ఏది? దేనితో నిండింది సంచి? దేని కాని దానితో. చూడండి ఇంకా 16 వచ్చినాం. కీడు చేయుటకై వారి పాదములు ఏం చేస్తాయి? ప్రభువునందు ప్రేమించు వారులారా, వారితో నువ్వు ఎట్లా ఉండాలా? మేలు చేయడానికి పరిగెత్తు తప్ప కీడు చేయడానికి ఏం చేయదు. నువ్వు ఏం చేయొద్దు, పరిగెత్తకూడదు. కీడుగా కనుక ప్రతిదానికి నేను దూరంగా ఉండాలా. అయితే వారు దూరంగా ఉండలేకపోతూ ఉన్నారు. అందుకనే వారు నష్టపోతూ ఉన్నారు. చదువుతూ ఉన్నావా? నా కుమారుడా, కీడునకు నువ్వు ఎలా ఉండాలా? దేవుని యొక్క వాక్ ఇది. నువ్వెవరికి ఏం చేయకూడదు. సమూయేలు చెప్పాడు, నేను ఎవరికి ఏం చేయలేదు? కీడు చేయలేదు ఆయన అన్నాడు. ఆయన ప్రజలు అన్నారు, నిజమే, నువ్వు ఏ కీడు మాకు చేయలే. చూడండి ఇంకా మనం చూస్తాం. 16 వచనము. వారు పాదములు పరుగులెత్తును,
నరహత్య చేయుటకై. ఇప్పుడు ఇట్లాంటి వారికి నువ్వు ఎట్లా ఉండాలా? దూరం. కీడుగా కనబడు ప్రతిదానికి నువ్వు ఎట్లా ఉండాలా? దూరంగా ఉండాలా. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితంలో ఈ మాటను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా. నేను దేనికి దగ్గరగా ఉన్నాను, దేనికి దూరంగా ఉన్నాను. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలా. కీడుగా కనబడు ప్రతిదానికి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. చూడండి, ఇంక ముందు చూస్తాం చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే అధ్యాయం చూస్తాం. 18వ వచనం. వారు స్వనాశనమునికే. ఇదంతా దేని కొరకు వచ్చింది? ఇదంతా చేశారనుకో, ఏమి నాశనం ఇది? మీరు కనుక ఈ భాగాన్ని గుర్తెరిగారా? వారు దేనికి పరిగెడతా ఉన్నారు? వారు చెప్పేది ఏంటి? వారికి జరిగేది ఏంటి కదా? వారు చెప్పేది ఏంటి? మనము ప్రాణము తీయుటకై. ఎవరి ప్రాణము? మనం నిర్దోషిని చెరుపుటికై ఏం చేస్తాం? పొంచి ఉంటాం కదా. మనము దోపుడు సొమ్ముతో మన ఇల్లు నింపుకుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత నష్టపోయింది ఎవరు? ఇవన్నీ నష్టపెట్టింది ఎవరికి చెప్పండి? ఇవన్నీ నష్టం చేయాలనుకున్నది ఎవరికి? ఇతరులకు. అంతేనా? ఇతరులు. కానీ నష్టపోయింది ఎవరు? ఆ మాట మీకు అర్థం అవ్వాలా. అప్పుడే మరి దూరంగా ఉంటావు, లేకపోతే నువ్వు దూరంగా ఉండవు. నష్టపోయింది ఎవరు అమ్మా? స్వనాశనం. ఏ నాశనం ఇది? వాళ్ళకి కాదు నాశనం. ఎవరికి నాశనం? నీకే. నువ్వు అనుకుంటావంతే. ఉదాహరణకు మన పరిశుద్ధ గ్రంథంలో కయ్యను, హెబేలు ఉన్నారు. ఇప్పుడు కయ్యను హెబేలుని చంపేసినాడు. కానీ నష్టపోయింది ఎవరు? ఆయన ఈ భూమి మీద లేడు, కానీ ఎక్కడున్నాడు? దేవునితో. కానీ భూమి మీద ఉన్నాడు కయ్యను, కానీ ఎలా ఉన్నాడు? దేశదిమ్మర అయిపోయాడు. దేవుని చేత శపించబడినాడు. మనం అనుకుంటా వారికి ఏదో కిడి చేయాలని. వారికి కిడి చేతం కాదు. నువ్వు అనుకుంటే అది ఎవరి కిడికి? స్వనాశనం. ఆ మాట భలే ఉంది. చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 18 వచ్చేమైనా. వారు స్వనాశనమునికే. ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో చేసేయాలి. వాళ్ళకి ఏం చేస్తాం కదా. వాళ్ళు చేసినంత ఎవరికి నష్టం కదా. అందుకంటాడు కదా, మనుషుడా ఏం విత్తుతావో ఆ పంటే వస్తుంది. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. నా కుమారుడా, కీడుకు ఎలా ఉండాలా? కీడుగా కనబడు ప్రతిదానికి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. నువ్వు దూరంగా ఉంటే నీకు ఘనత. కలహమునకు దూరముగా ఉండేట నరులకు అసలు ఆ కలహం అనే దానికి నువ్వేం చేయకూడదు? పోకూడదు. నేను ఎప్పుడు పోను. అది ఇంట్లో అయినా బయట అయినా. కలహమునకు దూరముగా ఉండేట నరులకు ఘనత. ఆ ఘనత ఎంతమందికి తెలియక ఏం చేస్తారు? దాంట్లో పడతారు. వెళ్ళి ఎదుర్కో. భార్యాభర్తలకి ఇద్దరికి ఏదో మాట వస్తుంది. వాడు ఎవడు తగ్గితే వాడికి ఏంటంట? ఘనత. మనం తగ్గుతామా? తగ్గం. నేర్చుకోండి యవన బిడ్డలు. ఎంత దూరంగా ఉంటే అంత ఘనత నీకు. అంటే లోకంలో అది ఘనత కాదు, అది చేతగాంతనం కింద కనబడుతుంది. లోకంలో ఎలా కనబడుతుంది? కానీ దేవుని దృష్టిలో మనకి ఏ దృష్టిలో కావాలా? ఏ దృష్టి? లోకము దృష్టిలో చేతగాంతనం కదా. వాళ్ళు అతను వీడి పెళ్ళం మాట, పెళ్ళం కూడా వీడి మాట ఉందో, లేకపోతే ఇంకోటి ఏదైనా. కానీ మనము ఎవరి దృష్టిలో ఘనత పొందుతూ ఉన్నాం? అది ప్రాముఖ్యం. కలహమునకు దూరముగా ఉండడం నరులకు ఘనత. దూరంగా ఉండు. ఎలా ఉండాలా? కీడుగా కనబడు ప్రతి దానికి నువ్వు ఎలా ఉండాలా? ఇప్పుడు కీడుగా కనబడిన ప్రతిదీ అది కీడు అనుకుంటున్నారా? ఎవరైనా నిర్దోషిని చెప్పడం కీడు అనుకుంటున్నారా? నాకెంత జ్ఞానం ఉంది కాబట్టి చెడిపేస్తాను అనుకుంటున్నాడు. కానీ
ఇవన్నీ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్? అంతే. నువ్వు అలాగేదో కీడు చేత్తడం కాదు, అది నువ్వు చేసుకుంటున్నట్టే. స్వనాశనము కొరకే వారు ఏం చేస్తారంట? అంతే. చదవనా మాట, పొంచియుందురు. చూసారా ఈ మాట ఎంత చక్కగా ఉందో? తమ్మును తామే పట్టుకొనుటకై. ఇప్పుడు చేసేదంతా ఎవరికి వస్తుంది? ఇది నువ్వు ఎరిగితే నువ్వు ఎంత దూరంగా ఉంటావో. ఇది ఎరగక నువ్వేం చేస్తున్నావు? నిర్దోషి అయిన ఒకరిని చెరపడానికి సాయం చేస్తున్నావు. లేకపోతే నీ వంతు నువ్వేదైనా చేస్తావు. చేయకు. కలహమునకు దూరముగా ఉండు. కీడుగా కనబడిన ప్రతిదానికి దూరంగా ఉండు. ప్రభునందు ప్రేమింటి వారలారా, అప్పుడు నీ జీవితంలో మేలు. సిరియనులు ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు. ఎలీషా ప్రార్థన చేసిన ఆయనకు, వారికి ఏం కలగాల? ఎలీషా, ఏలియా? ఎవరు వచ్చారు? నాకు అప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, అందుకే మేము అడుగుతాం డౌట్ క్లియర్ చేసుకోవడానికి. ఎలీషా పెట్టుకుంటాకు వచ్చి ఏలియాని పెట్టుకుంటాకు వచ్చారా? ఎలీషా పెట్టుకుంటాకు వచ్చారు. ఇప్పుడు ఆయన అందత్వంతో మొత్తారు, రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆయన అన్నాడు, నాయనా వీరిని కొట్టుదునా అన్నాడు. అనలేదా? ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? ఎప్పుడు చదవలేదా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు చెప్పాలా? ఏమన్నాడు? నాయనా వీరిని కొట్టుదునా అన్నాడా? అనలేదా? అన్నాడు చెప్పాలా? మీరు బైబిల్ ఎంత బాగా చదువుతూ ఉన్నారని దీని వల్ల అర్థమవుద్ది. నాయనా వీరిని కొట్టుదునా అన్నాడా? అనలేదా? అన్నాడా? అన్నాడా చెప్ప? అన్నాడా? ఎక్కడన్నాడు? అనలా. 2 సార్లు అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? నాయన వీరిని కొట్టుదునా అని ఎన్నిసార్లు అన్నాడు? 2 సార్లు అన్నాడు. అవుతా ఉన్నావా? హుషారు కాదు, 2 సార్లు అన్నాడు. అంటే ఆయనకి అంత ఆసక్తిగా ఉంది వాళ్ళని కొట్టాలని. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు కత్తి చేతను ఇంటి చేతను సరిపట్టిన వాడిని ఏం చేస్తా? కొడతావా? లేదు. నువ్వేం చేయాలి? వాడికి కీడులో కనబడి ప్రతిదానికి ఏం చేయాలా? దూరంగా ఉండాలా. సిరియనులు మరలా రావటం ఏమైపోయింది? మానిపోయింది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎంత కీడు దూరంగా ఉంటే అంత మేలు పొందుతావు. ఒకవేళ కీడు కనబడి ప్రతిదాన్ని నువ్వు దూరంగా పెడితేనే దగ్గర పెట్టావు అనుకో, అది నీ సునాశనం కొరకే. తర్వాత రెండో మాట చెప్ప. రెండో మాట ఏమన్నది? 18వ వచనం, తమ్మును తామే పట్టుకుంటుకై. అంతే. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎవరి జోలికి పోతున్నావంటే ఇవన్నీ నీకు చుట్టుకుంటాయి. కాబట్టి కీడుగా కనబడిన ప్రతిదానికి నువ్వేం చేయాలా? అందుకనే పెదవులు మూసుకుని వాడు ఎలా ఉంటాడంటే వివేకని మంచిపడతాడు. నువ్వు అట్లాంటి వివేకంలోకి రావాలా. ఒకవేళ తెలియకపోతే దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తా ఉంది. ఏమని? దూరంగా ఉండు. కలహములకు దూరముగా ఉండడం నరులకు, కీడుగా కనబడిన ప్రతిదానికి దూరముగా ఉండడం నరులకు. కీడుగా కనబడిన ప్రతిదానికి ఎలా ఉండాలి మనము? చూడండి, నా మాట చదువుకుని ముగిస్తాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అందరూ చదువుకుంటాం. 5:22, ప్రతి విధమైన కీడునకు దూరముగా అలా ఉండి బలలో చేయి వేసి మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయనుగా. అనుకుంటూ మన హృదయకానులకు ప్రభు సమర్పిస్తాం. పాట సంఖ్య 248, పాత పుస్తకం 246. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్.
నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వాదించేడి యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. ఆశీర్వాదించేడి యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతను, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించేను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించేను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు గమనించండి. ప్రకటనల కొరకే ప్రార్థిస్తురండి. ప్రకటన చేతిగా పాల్గొములు పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి గత కాలం నుండి ప్రార్థిస్తున్న రీతిగా రేపు ఎల్లుండి షోమ్రోన్లో సహోదరుల కూడికలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. సహోదరులు ఏ పని పెట్టుకోవద్దు. ఉదయం ఇక్కడికి రండి, టిఫిన్ కూడా ఇక్కడే ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఇక్కడే, సాయంత్రం స్నాక్స్ కూడా ఇక్కడే. కాబట్టి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ 2 రోజులు కూడా మీరు కూడా ఏ పనికి పోకండి. ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ బంధువులు ఎవరైనా కానీ దేవుని సన్నిధికి ఆహ్వానించండి. అనేక స్థలాల నుండి మరి దేవుని సన్నిధికి ఆహ్వానించాము. వారందరూ కూడా రావడానికి, మరి ఆత్మీయంగా మేలు పొందడానికి కూడా మీ ఎడతగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. రేపు ఎల్లుండి సహోదరులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు. తర్వాత 31వ తారీఖు శుక్రవారము ప్రార్థనా కూడి కొరకే చేరి వస్తాం. 31 ఉదయం 10 గంటలకు ప్రార్థనా కూడి కొరకే చేరి వస్తాం. తర్వాత ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకే చేరి వస్తాం. బాధ్యత వహిస్తున్నటువంటి సహోదరులు ఉదయమే రావాలా. రేపు ఉదయమే 6 గంటలకల్లా ఇక్కడ ఉంటే మనం వచ్చేవారికి టిఫిన్ అరేంజ్ చేయడము, సిద్ధపరచడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనవి గమనించి రండి. అంతేకాదు, ఇప్పుడు ప్రార్థన అయిన అనంతరము ఇక్కడ పనులు ఉన్నాయి. మందిరం శుభ్రపరిచేది, కూరగాయలు అయితే ఇచ్చాము అవన్నీ శుభ్రపరిచేది అవన్నీ ఉన్నాయి. సహోదరులు అందరూ ఉండండి. భోజనం ఇక్కడే మీకు సహోదరులు ఉండగలిగిన వారందరూ ఉండండి. ఈ పని చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మీ కొందనం నీ ప్రజలను నీ సన్నిధికి తెచ్చారు. ప్రార్థించడానికి సహాయపడుతూ వచ్చారు, కీర్తించడానికి సహాయపడుతూ వచ్చారు, ఆరాధించే భాగ్యం ఇచ్చారు, నీ రక్తలు ఏకీవించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విన్న వాక్యము వారి హృదయాలలో ఫలవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ప్రాముఖ్యంగా రేపేళ్ళ నుండి జరగవలసినటువంటి సహోదరుల కొడుకుల్లో మీ సహాయం దయచేస్తురండి. ప్రతి అక్కడ తీరుస్తురండి. తగిన జ్ఞానం దయచేస్తురండి. అపవాది యొక్క క్రీప విజయం దయచేస్తురండి. వాడు మమ్మల్ని ఏదో నష్టపెట్టాలని చూస్తారు, దాన్ని వాడి బారి నుండి మమ్మల్ని విడిపించి మహిమ తెచ్చుకుంటాడు. మీరు సమస్తం బాగుగా చేయగలరు. మీకు అసాధ్యమైనది సమస్తం సాధ్యమే. నీ భారం యెహోవా మీద మా ఆయన ఆదుకోండి. ప్రభు, మేము భారం మేము వేస్తా ఉన్నాం. మీరు ఆదుకొని 2 దినాలు క్షేమం అనుగ్రహించి
మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థించు. నాకు కూడా తగిన జ్ఞానం, ఆలోచన, బలం, శక్తి దయచేస్తారండి. దేవుని కూడా సహాయపడుతారండి. వీటికి సమస్తము దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాం. మమ్మల్ని అందరినీ పాదర పెట్టుకుంటూ మీ సహాయముని కొరకు మరి అది చెరువు వచ్చి పర్యంతము మీ సన్నిధి, మీ సహవాసము మీరు మాతో ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్ని సహవాసము చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ సోమరాని పరిచర్యకును రాబోయే దినాల్లో జరిగే సహోదరుల కొడుకును తోడే నడిపించునుగాక. ఆమేన్. పిలువబడియున్న మనము ఆశీర్వాదముల కొరకు, పిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదాము, ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదాము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు.